హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందన. ఇవాళ వీడియోలో ఏపీ వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఆరోగ్య శాఖలో అయితే జాబ్స్ కోసం అనమాట నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరూ అప్లై అయితే చేసుకోవచ్చండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే 5వ తరగతి నుంచి డిగ్రీ అర్హత వరకైతే మనకు అడిగారనమాట. సో ఇదొక మంచి ఆపర్చునిటీ. ఈ జాబ్స్‌కి ఎటువంటి రిటన్ ఎగ్జామ్ అయితే అవసరం లేదండి. మనం ఆఫ్‌లైన్ త్రూగా అనమాట ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవి గవర్నమెంట్ సెంట్రల్ హాస్పిటల్ గుంటూరులో అనమాట మనకి జాబ్స్ అనమాట అండి. సో ఏ పోస్టులకి వేకెన్సీస్ ఉన్నాయి అని అంటే చౌకీదార్, అకౌంటెంట్ కమ్ క్లర్క్, పియర్ ఎడ్యుకేటర్ అండ్ హౌస్ కీపింగ్ అనమాట. టోటల్ ఈ జాబ్స్‌కి అనమాట వేకెన్సీస్ వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మన జాబ్ లొకేషన్ చూసుకుంటే గుంటూరులో అనమాట. సో మనకి అప్లికేషన్స్ అనేవి 5 నెల 21 నుంచి స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. 29 వరకు మనకు ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఆఫ్‌లైన్ త్రూగా ఉంటుంది. మనకిక్కడ అఫీషియల్ వెబ్ ఐడీ ఇచ్చారండి. guntur.ap.gov.in వెబ్ ఐడీకి వెళ్ళి మనం అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో ఈ జాబ్‌లో ఏం చేయాల్సి ఉంటుంది? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? అనేది క్లారిటీగా మీకు చెప్పాను. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అకౌంట్ కమ్ క్లర్క్ పోస్ట్‌లో అయితే వాళ్ళు కంప్యూటర్ పని వచ్చుండాలండి. కంప్యూటర్ పని చేయడం, తర్వాత రికార్డులు నిర్వహించడం, ఖాతాలు చూసుకోవడం వంటి పనులైతే వీళ్ళకిస్తారనమాట. సో అకౌంటెంట్ కమ్ క్లర్క్ ఈ జాబ్స్‌కైతే మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా అకౌంట్స్‌పై అవగాహన ఉండాలి. కంప్యూటర్ పని తెలిసి ఉండాలనమాట. పీర్ ఎడ్యుకేటర్ చూసుకుంటే చదవడం, రాయడం రావాలండి. అదేవిధంగా ప్రజలతో కరెక్ట్‌గా అంటే చక్కగా మాట్లాడే నైపుణ్యం కూడా ఉండాలి. ఈ జాబ్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకు తెలుగైతే ఖచ్చితంగా రావాలి. తెలుగు భాష ఖచ్చితంగా అయితే రావాలండి. ఓకేనా? చౌకీదార్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం విద్యార్హత చూసుకుంటే 5వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మనకి సైకిల్ గానీ లేదంటే మోటార్ సైకిల్ గానీ నడపడం అనేది రావాలనమాట. నెక్స్ట్ హౌస్ కీపింగ్ పోస్ట్ చూసుకుంటే తెలుగు చదవడం, రాయడం రావాలండి. వీళ్ళకి చూసుకుంటే మన అకౌంటెంట్ కమ్ క్లర్క్‌కి ఒక వేకెన్సీ ఉంది. పిఆర్ ఎడ్యుకేటర్‌కి ఒక వేకెన్సీ ఉంది. చౌకీదార్‌కి 2, హౌస్ కీపింగ్‌కి 1 అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏజ్ విషయానికొస్తే అండి గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలనమాట. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 5 సంవత్సరాల వయసు సడలింపు, దివ్యాంగులకైతే 10 సంవత్సరాల వయసు సడలింపు ఉందనమాట. నెక్స్ట్ మనం శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఎంపికైన అభ్యర్థులకు 9,000 నుండి 12,000 వరకు అయితే జీతం ఇస్తారండి. అదేవిధంగా మనం పోస్ట్‌ని బట్టి మనకు శాలరీ మారొచ్చు. అదేవిధంగా ఎవ్రీ మంత్ అయితే వీళ్ళు శాలరీ అనమాట పే చేస్తారనమాట. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కాబట్టి మనకు 1 ఇయర్ కాంట్రాక్ట్ త్రూగా ఈ జాబ్స్‌కి అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనకైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తది కాబట్టి ఫర్దర్‌గా మనం ఇలాంటి వ్యవస్థలో జాబ్స్‌కి అయితే మనమైతే అప్లై చేసుకుంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ అనేది ఓసీ క్యాండిడేట్స్‌కి అయితే 300 అనమాట. బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 200, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 100 రూపీస్ అనమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. సో ఎంపిక ఎలా చేస్తారు అంటే మనకి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదండి. మనం ఎడ్యుకేషన్‌లో సంపాదించిన మార్కుల ఆధారంగా మెరిట్ ఇస్తారనమాట. మనం క్వాలిఫైయింగ్ అయిన ఎగ్జామ్స్‌కి అనమాట 90% వెయిటేజ్ అయితే ఇస్తారు. ఒకవేళ చదువు పూర్తయి ఎన్నో సంవత్సరాలు అయిపోతే దానికి కూడా అదనంగా ఎక్స్ట్రా మార్క్స్ అనేదనమాట ఇస్తారు. ఇంటర్వ్యూ కూడా ఏమి ఉండకుండా అనమాట సింపుల్‌గా అయితే ఎంపిక చేస్తారనమాట ఈ మార్క్స్ బేస్ చేసుకొని. సో మనం ఎలా అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ నుంచి మనం ఫామ్‌ని అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోవాలండి. ఆ ఫామ్‌లో మనం ఏ టు జెడ్ వివరాలన్నీ ఏమేమి అడిగారో అవన్నీ ఫిలప్ చేసి ఫోటో, ఆధార్, విద్యార్హత సర్టిఫికేట్లు ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే అవన్నిటిని జత చేయాలనమాట. జత చేసేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలనమాట. సో ఇది కూడా 5 నెలల 29 లోపలే వాళ్ళకి చేరేటట్లు చూసుకోవాలి.
తర్వాత ఒక జిరాక్స్ కాపీని మన దగ్గర అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. సో దరఖాస్తు అనేది 29 వరకు ఇంకా టైం ఉంది. సో ఎవరికైతే తెలీదో తెలుసుకోండి. ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే డెఫినెట్‌గా వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్‌లీ రెస్పాండ్ అవుతాననమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.